హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డ్యూయల్ టెక్నాలజీ. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన బెల్ సింబల్ని ప్రెస్ చేసి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ని అప్డేట్స్ని మెయిల్ ద్వారా పొందండి. హాయ్ గైస్, ఈరోజు మన టాపిక్ వాట్సాప్లో తెలుగు టైపింగ్ చేయడం ఎలా అనే దానిపై వీడియో చేయబడింది. పూర్తిగా చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే చూసిన తర్వాత కింద మెసేజ్ చేయండి కామెంట్లో. నేను దాని గురించి మీకు మళ్ళీ పర్సనల్గా చెప్తాను. చూడండి, టాపిక్లోకి వెళ్దాం. నేను ముందు మీకు ఇంగ్లీష్లో టైప్ చేసి చూపిస్తున్నా, హాయ్ డ్యూయల్ టెక్ అని. ఇప్పుడు చూసినాక మనం యూజువల్గా అయితే తెలుగు టైపింగ్ అనేది మనకి వాడిచ్చే ఫోన్లో లాంగ్వేజెస్లో ఉంటుంది. బట్ మనం అది యూజ్ చేసినప్పుడు దాంట్లో మనకి ఒత్తులు అనేవి సరిగ్గా రావు. ఒత్తులు అనేవి సరిగ్గా రాకపోతే మనకి బ్యాడ్ వర్డ్స్ లాగా కొంచెం అనిపిస్తుంది. అలాగే పక్క వాళ్ళకి పంపినప్పుడు కూడా మనం మెసేజ్ అనేది కొంచెం మిస్టేక్ల వల్ల తప్పుగా అనిపిస్తుంది. కాబట్టి మీరు చూడండి, ఇక్కడ నేను మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నా. ఇక్కడ డ్యూయల్ టెక్ అని టైప్ చేస్తున్నా. డ్యూయల్ టెక్ అని టైప్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఒత్తులు అనేవి సరిగ్గా రావడం లేదు. కాబట్టి ఇప్పుడు చూడండి, మనం బ్యాక్కి వెళ్ళండి. మనకి తెలుగులో టైప్ చేసినప్పుడు మంచిగా రాదు. కాబట్టి మీరు బ్యాక్కి ప్లేస్టోర్లోకి వెళ్ళండి. ప్లేస్టోర్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఇండిక్ కీబోర్డ్ అని టైప్ చేయండి. ఇండిక్ కీబోర్డ్ అని టైప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ గూగుల్ ఇండిక్ కీబోర్డ్ అని ఫస్ట్ వస్తుంది. మీరు ఫస్ట్ దాన్ని టైప్ చేయండి. ఎందుకంటే మనకి గూగుల్ వాడు ఇచ్చింది కాబట్టి అది కొంచెం బెటర్ ఆప్షన్. మిగతా ఇలా ఇండిక్ కీబోర్డ్లని కింద ఆల్రెడీ చాలా ఉంటాయి, కింద చూడండి. కాకపోతే బట్ దాని మీద మనకి గూగుల్ ఇండిక్ కీబోర్డ్ అనేది చాలా బెటర్గా ఆప్షన్. అందుకు నేను ఇది ఇన్స్టాల్ చేసిన. మీకు ఇది ఇన్స్టాల్ లింకు మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. కావాలంటే దాని ద్వారా అయినా చేసుకోండి, లేదా ప్లేస్టోర్లోకి వెళ్ళి ఇండిక్ కీబోర్డ్ అని కొడితే ఫస్ట్దైనా మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇదిగోండి, ఓపెన్ చేసిన తర్వాత నేను ఇప్పుడు ఇందులో గూగుల్ కీబోర్డ్లోకి వెళ్తున్నా. మీరు ముందు 4 ఆప్షన్స్ చూడండి, ఇక్కడ చదవండి. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 4 అని రెడీ టు గో అని వస్తుంది. మీరు స్టెప్ 1ని ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు డైరెక్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళింది కదా, బ్యాక్ వచ్చేసింది. వచ్చిన తర్వాత మీరు రెడీ టు గో అని కొట్టండి. అక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అనేవి వస్తాయి. సెలెక్ట్ లాంగ్వేజ్, ఇన్పుట్, కీబోర్డ్, హ్యాండ్ రైటింగ్, డిక్షనరీ అని. మీరు దానికన్నా ముందు సెట్టింగ్స్లోకి వెళ్ళి, మన మొబైల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి అక్కడ ఎడిషనల్ సెట్టింగ్స్ అనేది ఉంటుంది. కింద ఎడిషనల్ సెట్టింగ్స్ అనే దాంట్లోకి వెళ్ళి మీకు లాంగ్వేజ్ ఇన్పుట్ అని ఉంది కదా, లాంగ్వేజ్ ఇన్పుట్లో సెలెక్ట్ చేసుకోండి మన లాంగ్వేజ్. అక్కడ చూడండి, కరెంట్ కీబోర్డ్ మనం ఏం యూజ్ చేస్తున్నాం అనేది ఉన్నది. అక్కడ మన ఫేస్ ఇమేజ్ ఉంది, దాన్ని నేను గూగుల్లోకి పెట్టాను. మళ్ళీ మీరు వెనక్కి వచ్చి చూడండి, వాట్సాప్లోకి వెళ్ళి టైప్ చేస్తే మీకు అవ్వదు. మీకు హాయ్ అని టైప్ చేస్తే చూడండి, మీకు ఇంగ్లీషే వస్తుంది కానీ తెలుగులోకి అవ్వదు. అంటే మనకి అది గూగుల్ది కూడా నార్మల్ కంపెనీ వాడిచ్చి గూగుల్ది అవ్వలేదు. అంటే మీరు ఇప్పుడు చూడండి, నేను ఇచ్చిన యాప్ లింక్ ఇన్స్టాల్ చేశారు కదా, ఆ యాప్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఎనేబుల్ చూడండి, అందులోకి వెళ్తే మీకు డైరెక్ట్ వెళ్తుంది. అక్కడ గూగుల్ ఇండిక్ కీబోర్డ్ అనేది ఎనేబుల్ చేయండి. అది డిజేబుల్ ఉంది కాబట్టి మనకి ఇందాక తెలుగు టైపింగ్ అవ్వలేదు. ఇప్పుడు ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ చేంజ్ కీబోర్డ్లో చూడండి, మనం బ్యాక్ వచ్చి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎడిషనల్ సెట్టింగ్స్ అనే దాంట్లోకి వెళ్ళండి. తర్వాత ఇక్కడ చూడండి, లాంగ్వేజ్లోకి వెళ్ళాక కరెంట్ కీబోర్డ్లో ఇండిక్లో ఉంటుంది, ఇంగ్లీష్ ఇండిక్ లాంగ్వేజ్లోనే ఉంది. చూడండి, గూగుల్ ఇండిక్ లాంగ్వేజ్ సెట్ చేసిన తర్వాత కీబోర్డ్లోకి వెళ్ళి అక్కడ ఏబీసీ పక్కన ఈ అని హిందీలో కూడా ఉంటుంది, తెలుగులో ఉంటుంది. దాంట్లో మనకి ఇంగ్లీష్ కీబోర్డ్ ఉంది కాబట్టి అది హిందీలో ఒక కన్నడ లేదా మలయాళం లేదా మరాఠీ అని కొన్ని లాంగ్వేజ్ ఇస్తాడు. మనం తెలుగులో సెట్ చేసుకున్నాం. తెలుగులో సెట్ చేసిన తర్వాత దాన్ని ఒకసారి చెక్ చేసి చూపిస్తున్నా. మీరు వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, హాయ్ అని టైప్ చేసా, అలాగే డ్యూయల్ టెక్ అని టైప్ చేస్తున్నా. ఇక్కడ అది కూడా తెలుగులోకి మనకి ఎంతో స్పష్టంగా వచ్చింది చూడండి. అలాగే తిన్నారా అని నేను టైప్ చేస్తున్నా, అది కూడా స్పష్టంగానే వచ్చింది. అలా మనం ఇంగ్లీష్లో టైప్ చేసే విధానం బట్టి తెలుగు లాంగ్వేజ్ అనేది ఇక్కడ మనకి టైప్ అవుతుందండి. మనం ఇంగ్లీష్లో కనుక తప్పు మిస్టేక్స్ టైప్ చేసి ఇక్కడ తెలుగు కూడా తప్పే వస్తుంది. మనం ఇలా తెలుగు కనుక చాలా ఈజీగా టైప్ చేయాలంటే నేను కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ నుండి కానీ లేదా ప్లేస్టోర్లో నుండి గూగుల్ ఇండిక్ కీబోర్డ్ని కానీ ఇన్స్టాల్ చేసుకొని మనం ఈజీగా ఇలా టైప్ చేయండి. మీకు చూడండి, మళ్ళీ మనకి ఒకవేళ ఇది అవసరం లేకపోతే కనుక ఎలా చేయాలో, మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజీగా రావడానికి మళ్ళీ ఎలా చేయాలో చూపిస్తున్నా. బ్యాక్ వచ్చేయండి. వచ్చిన తర్వాత కీబోర్డ్లోకి వెళ్ళాక మనకి ఇక్కడ వెబ్ బ్రౌజ్ కనపడుతుంది, స్పేస్ పక్కన లెఫ్ట్ సైడ్లో చూడండి, దాన్ని టైప్ చేస్తే మనకి ఈజీగా ఇంగ్లీష్లోకి మారిపోతుంది. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇంగ్లీష్లో టైప్ చేస్తున్నా, అవన్నీ చూడండి. అది ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అని నేను టైప్ చేస్తున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అని టైప్ చేసి చూడండి, ఈజీగా మారిపోయింది మనకి. అలా మనకి తెలుగు కావాలంటే మళ్ళీ సేమ్ ఫస్ట్ నుండి యాజ్ ఇట్ ఈజీగా చేసుకుంటే మనకి తెలుగు అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ సింబల్ కూడా